అమెరికా టారిఫ్లు ఇవాల్టి నుంచి అమల్లోకి రాబోతున్నాయి. అయితే ఆ ఎఫెక్ట్ భారత్ పై ఎలా ఉండబోతోంది? ఏ రంగాలపై పడుతుంది? షేర్ మార్కెట్ నుంచి స్పేస్ పార్ట్స్ మార్కెట్ వరకు ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఈ పరిణామాలను కేంద్రం ఎలా పరిశీలిస్తోంది? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశంపై విధించిన 25% సుంకాలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. దీనికి అదనంగా రష్యాతో భారతదేశం జరుపుతున్న వాణిజ్యం కారణంగా పెనాల్టీ కూడా విధించనున్నారు. ఈ నిర్ణయం భారతదేశ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెబుతున్నారు. అమెరికా భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ట్రంప్ విధించిన ఈ 25% సుంకాల వల్ల అమెరికాకు ఎగుమతయ్యే అనేక వస్తువులు ఖరీదైనవిగా మారుతాయి. ఇది వాటి డిమాండ్ను తగ్గిస్తుంది. అమెరికాకు ఎగుమతయ్యే ప్రధాన సముద్ర ఉత్పత్తుల్లో రొయ్యలొకటే. దీనిపై భారీ ప్రభావం పడుతుంది. ఆంధ్రప్రదేశ్లోని ఆక్వా రంగానికి ఇది భారీ దెబ్బ అని చెప్పుకోవచ్చు. వస్త్ర ఎగుమతులు కూడా తీవ్రంగా ప్రభావితమవుతాయి. చైనా, వియత్నాం, బంగ్లాదేశ్ వంటి దేశాలపై ఇప్పటికే అధిక సుంకాలు ఉన్నందున భారతదేశానికి కొంతమేర పోటీలో నిలబడే అవకాశం ఉండొచ్చు. ఇండియా నుంచి అమెరికాకు భారీ మొత్తంలో రత్నాభరణాలు ఎగుమతవుతాయి. ఈ రంగంపై గణనీయమైన ప్రభావం పడుతుందని అంచనా. అమెరికా ప్రతి సంవత్సరం భారతదేశం నుంచి 10 బిలియన్లకు పైగా విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తోంది. 25% టారిఫ్ అమలైతే ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. డెలివరీలు లేట్ అవుతాయి. యుఎస్ మార్కెట్లో ఇండియా ప్రోడక్ట్లకు డిమాండ్ తగ్గుతుంది. సప్లై చైన్ ని దెబ్బతీస్తుంది. వేలాది మంది కార్మికులను, ముఖ్యంగా చిన్న మధ్య తరహా వ్యాపారాలను దెబ్బతీస్తుంది. ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ ఫోన్ల ఉత్పత్తుల ఎగుమతులపై కూడా ప్రతికూల ప్రభావం ఉంటుందనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఐఫోన్ అసెంబ్లీని ఇండియాకు మార్చిన తర్వాత యుఎస్ కి టాప్ స్మార్ట్ ఫోన్ సోర్స్ గా భారత్ నిలిచింది. చైనాను అధిగమించింది. కానీ 25% టారిఫ్ ఎలక్ట్రానిక్స్ పై వర్తిస్తే యాపిల్ సోర్సింగ్ ప్లాన్ మార్చొచ్చు. దీంతో ఇండియా నుంచి ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు తగ్గుతాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ వెనుకబడుతుంది. ఇప్పటికే సెక్షన్ 232 కింద ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై 25% సుంకాలు అమల్లో ఉన్నాయి. ఆటోమొబైల్స్ రంగంలోని కంపెనీల మార్జిన్లు తగ్గే అవకాశం ఉంటుంది. భారత జనరిక్లు తక్కువ ధరలో లభించడం వల్ల ప్రభావం కొంత తక్కువగా ఉండొచ్చు. వ్యవసాయ, డైరీ రంగాల్లో అమెరికా మార్కెట్ యాక్సెస్ కోరుతూ ఉండగా భారతదేశం దాన్ని సున్నితమైన రంగంగా భావించి వ్యతిరేకిస్తోంది. ఈ అంశం కూడా వాణిజ్య ఒప్పందాలపై ప్రభావం చూపించొచ్చు. వీటన్నింటి దృష్ట్యా భారత స్థూల దేశీయోత్పత్తి జీడీపీ 0.2% నుంచి 0.5% వరకు తగ్గే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది దాదాపు 30 బిలియన్లు, అంటే సుమారు 2.60 లక్షల కోట్ల నష్టంగా మారొచ్చు. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ మరింత బలహీనపడొచ్చు. ఇది దిగుమతి వ్యయాలను పెంచుతుంది. షేర్ మార్కెట్ 2 నుంచి 3% మేర పడిపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అమెరికాకు ఎగుమతులు చేసే అనేక భారతీయ కంపెనీలు నష్టపోతాయి. ఎందుకంటే వారి ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి, డిమాండ్ తగ్గుతుంది. కంపెనీలు ధరలను తగ్గించుకోవాల్సి రావచ్చు లేదా ఆర్డర్లు తగ్గుతాయి. రష్యా నుంచి ఆయుధాలు, చమురు కొనుగోలుపై అదనపు పెనాల్టీ విధించడం వల్ల ఈ రంగంలో పనిచేసే సంస్థల్లో గందరగోళం నెలకొంది. ఐటీ సేవలు కాకుండా వస్తువులపై టారిఫ్లు వర్తిస్తాయి కాబట్టి ఐటీ సాఫ్ట్వేర్ రంగంపై ప్రత్యక్ష ప్రభావం పెద్దగా లేకపోయినా పరోక్ష ప్రభావం ఉండొచ్చు. అమెరికాలో నివాసం ఉంటున్న వలసదారులు తమ దేశానికి పంపించే డబ్బులపై 5% వరకు పన్ను విధించాలనే ట్రంప్ ఆలోచన కూడా భారత్కు ఆందోళన కలిగించే అంశం. ఇది అమల్లోకి వస్తే ఎన్ఆర్ఐల చెల్లింపులు మరింత భారంగా మారతాయి. మొత్తం మీద ట్రంప్ విధించిన ఈ 25% టారిఫ్లు భారతదేశ ఎగుమతులు, జీడీపీ, రూపాయి విలువ, షేర్ మార్కెట్ పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ప్రభుత్వం ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోంది. ద్వైపాక్షిక వాణిజ్యంపై ప్రభావం, జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని చెబుతోంది. అమెరికాతో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడం ద్వారా ఈ సుంకాల ప్రభావాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తుందని పేర్కొంది.